హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఈ ఊరి పేరు ఏం పేరు అంటే పూనం నాల ఏదో కొడైకెనాల్ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేస్. ఊరి పేరు మర్చిపోయినాను, వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తా ఒకసారి. బోర్డులు ఉంటాయి కదా. నైట్ అంతా కూడా ఇక్కడే స్టే చేసినాం. సూపర్ అంటే సూపర్ అనుకోండి. అది ఉంటుంది కదా, దీని ఏమంటారు, దీని పేరు మంచు లోపల కూడా కురుస్తుంది అనమాట. లైట్గా చుక్కలు పడతా ఉన్నాయి. కేక డిఫరెంట్ ఉందనుకోండి ఫీలింగ్ అయితే. ఇంకా ఇప్పుడైతే మేము చెక్అవుట్ చేస్తున్నాం. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఫస్ట్ మధురై వెళ్ళిపోయి మనం కార్ సర్వీసింగ్ చేయించి మళ్ళీ డైరెక్ట్ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇదే అనమాట ప్రస్తుతానికి ఉన్న. మళ్ళీ మేమిద్దరం ఇట్లా మహేంద్ర తార్లో వెళ్తున్నాం కిందికి. సేమ్ ఏ రూట్లో నుంచి అయితే వచ్చినాం అదే రూట్లో. ఇది మహేంద్ర తారు ఓల్డ్ వర్షన్ అనమాట. అది చూడండి, అక్కడ మీకు కిలోమీటర్ చూసినా కూడా అర్థమైపోతుంది. మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి కార్ కూడా తీసేసుకున్నా. సేమ్ రూట్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ కొడైకెనాల్ వెళ్ళి మళ్ళీ కొడైకెనాల్ నుంచి వెళ్ళాలి మధురైకి. లేదంటే ఇంకా వేరే రూట్ ఏమన్నా ఉందో చూడాలి. ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మ్యాప్స్ పెడతా. ఈ ఘాట్ రోడ్లలో మాత్రం మైలేజ్ ఏంది అస్సలు చూపించట్లే. కార్ది చాలా తగ్గిపోయింది. 13-14 ఉండాల్సింది 9కి వచ్చేసింది. అంత తక్కువైపోయింది మైలేజ్ అయితే. ఇట్లా పెట్టేసి ముంజకాయలు ఉంటాయి కదా, ముంజకాయలు కొట్టి ఇట్లా పెడుతున్నాడు ఈయన. ఈరోజుకి ఇదే మన బ్రేక్ఫాస్ట్. నీళ్ళు మొత్తం ఆకు చూడండి, మనోడు టమాటో పెడతాడు తాత. నీట్గా తుడిచి నీరు ఉంది. ఇది కుడికే మట్టుదా అది ఓన్లీ తాగేటోళ్ళకి, కళ్ళు తాగేటోళ్ళకే అంటున్నది. కళ్ళు కాదంట అది, ఏదో మరి నీరు అని చెప్తున్నాడు. కళ్ళు కాదంటున్నాడు. అడిగితే ముంజకాయలు పైన ఉంటుంది మొత్తం తీసి కింద. కొంతమంది ఏంటంటే తీయకుండానే డైరెక్ట్ నోట్లో పెట్టేస్తారు. తీసుకో, అది పట్టుకో. కొడైకెనాల్ కొండ దిగి కూడా మళ్ళీ మనం సేమ్ రూట్లో బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మా కొండ దిగేటప్పుడు ఏందో కానీ నాకు కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా లైట్గా వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఈ రోడ్లో ఎక్కువ ఇట్లా బ్యారికేడ్ అడ్డు పెడుతున్నారు. దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చెక్కింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ ఉత్తి అట్లా అడ్డు పెట్టారు అంతే టైంపాస్కి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము ఒక హోటల్ కోసం చూస్తాం. మళ్ళీ మీల్స్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఆయన ఆగిన ఒక టీ తాగిన. ఈ షాప్లో ఆయన వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడ అష్రఫ్ ఎక్కడ, ఇక్కడి నుంచి చూడు. స్ట్రైటా రైటా? రైట్ సైడా? మనం స్ట్రైట్ రూట్లో నుంచి వచ్చినాం, రెండిగల్ రూట్లో నుంచి. మధురై రూట్. ఇప్పుడు మనం మధురై వెళ్తున్నాం కదా, అందుకని ఇటు సైడ్ మన సేమ్ రూట్లో మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే అటు సైడ్ వెళ్ళిపోతే అయిపోతుంది స్ట్రైట్గా. మధురై టెంపుల్లో చిన్న మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాను అంటే. ప్రజెంట్ ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాం. మధురైలో దర్శనానికి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ పట్టింది దర్శనానికి మాకు. తర్వాత నైట్ మళ్ళీ వచ్చేసి ఇంకా ఫోన్లు అన్నీ కూడా లోపల పెట్టి ప్యాక్ చేసేసినాం. ఇంకా ఫోన్లు తీయలేదు. జస్ట్ ఇందాకే బయట బెంగళూరుకి ఎక్కడ కొంచెం ఇంకా అవుట్స్కట్స్ హౌసూరు దగ్గర ఆగినప్పుడు ఫోన్లు బయటికి తీసినాం. అప్పటి నుంచి ఇంకా నాన్ స్టాప్గా తోలుకుంటూ వస్తూనే ఉన్నా. ఇప్పుడైతే బెంగళూరు వరకు వచ్చినాం. ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఏదైనా తినాలని చెప్పేసి మంచిగా ఒక బిర్యానీ సెంటర్ కోసం చూస్తున్నాం. మాకు దగ్గరలో ఒకటి మంచిది కనిపించింది, అటే వెళ్తున్నాం ఇప్పుడు ఇక. సో మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరం అంబు స్టార్ బిర్యానీకి వచ్చినాం. ఆర్డర్ చేసినాం బిర్యానీ, మటన్ బిర్యానీ. కుమ్మి పడేస్తున్నాం ఇద్దరం. మొయ్ బెంగళూరులో అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉండే అసలుకి. ఇప్పటి వరకు ఏం లేదు. నేను అనుకున్నా అంటే ఇంకా ఇది వీకెండ్ కదా, ఎవరు ఎక్కువ బయటికి రారేమనుకున్నా. అయినా కూడా ఫుల్ జనాలు వస్తున్నారు బయటికి. సందడిగా ఉంది. అంటే సంక్రాంతి రాబోతుంది కదా,
దాని ప్రభావం గట్టిగా కనిపిస్తుంది. ఇప్పుడే మీ ఇద్దరం ఇక్కడ వెళ్ళి క్రాక్ స్టోర్లోకి వెళ్ళి నేను మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తా. కొంచెం కస్టమైజ్ చేయించిన అనమాట. మీరు అది ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్లో అన్నా చూపిస్తా, లేదంటే మీరు నెక్స్ట్ వీడియోస్లో అన్నా మీరే చూడవచ్చు. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది? ఇప్పుడు టైం 1:10 అయింది. దగ్గర 10 అవుతుంది. 9-10 మధ్యలో ఏం బ్రేక్ తీసుకోకుండా ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అక్కడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అటు సైడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినామంటే మళ్ళీ అక్కడి నుంచి మియాపూర్కి అది 1 గంట అనుకోండి, 40 మినిట్స్, గంట ఏం పట్టర్లేండి. ఇప్పుడు జర ఫ్రీ అయింది కొంచెం. నాకు బెంగళూరు వస్తేనే గజ్జ వణుకుతూ ఉంటుంది ప్రాణం, ఇక్కడ జామ్లో ఇరికిపోతున్నా అని. అంతే. మీకు ఇందాక విషయం చెప్పడం మర్చిపోయినా, మేము నైట్ ఎన్నింటికి వెళ్ళాను అష్రఫ్? మనం మధురై నుంచి 11 అనుకోండి. 11 నుంచి 2 వరకు డ్రైవ్ చేసినాం. రైడ్ అంటున్నా 2 వరకు డ్రైవ్ చేసిన తర్వాత 2 నుంచి మళ్ళీ ఎప్పటి వరకు పడుకున్నాం మనం? 2 నుంచి 7:30 వరకు పడుకున్నాం. తర్వాత మళ్ళీ డ్రైవ్ చేసినాం. సేలం వరకు డ్రైవ్ చేసి తర్వాత అక్కడ పడుకున్నాం. నాకంటే రైడ్ అని వస్తున్నది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అడ్వెంచర్ 390 తీసుకొని ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే చేద్దాం ఖచ్చితంగా. ఆల్మోస్ట్ మంచిగా 4-5 గంటలు పడుకున్నాం. అనుకున్నాగా రూమ్ తీసుకుందామా అనుకున్నాం, కానీ ఎందుకు చెప్పండి, విండోస్ కొంచెం ఒక 2 ఇంచెస్ దించినాం. 4 విండోస్, 2 సీట్లు వెనక్కి అనుకొని ఆరామ్సే కార్లోనే పడుకున్నాం మంచిగా. కార్ కీలో ఏంటంటే బ్యాటరీ అయిపోయింది. మనం కార్ కొని ఇప్పటికీ 1.5 year అయిపోయింది కదా. 1.5 year వచ్చింది ఆ ఒక్క బ్యాటరీ. అంటే 31,000 తిరిగింది మన కార్ ఇప్పటి వరకు. సో ఇన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఏముందిలేండి, ఇన్ని రోజులు వచ్చిందని కౌంట్ చేసుకుందాం. 500 kilometers వచ్చింది అనమాట కార్తో వచ్చిన కీ. ఇంకో కీ ఎక్స్ట్రా స్పేర్ కీ ఉండాలి, కానీ అది ఈఎంఐ ఉంది కదా, బ్యాంక్లో ఉంది. 2 కీస్ ఇస్తారనమాట మనకి కార్లో. ఒకటి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒకటి మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీ ఏంటంటే ఆ కార్ కీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తున్నా. అంటే సారీ, కార్ కీ కాదు, కార్ కీలో వేసే బ్యాటరీ అనమాట. చిన్న బ్యాటరీ ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది అది. ఆ కార్ బ్యాటరీ కోసం చూస్తున్నాం. కియా షోరూమ్లో దొరుకుతుందేమో అని అనుకున్నాం, కానీ మళ్ళీ మేము వెళ్ళే దారిలో కియా షోరూమ్ ఏమైనా కనిపించింది అనుకోండి, కియా షోరూంలో తీసుకుంటాం. లేదంటే ఏదైనా కార్ డెకర్ షాప్ కనిపించింది అనుకోండి, అక్కడనే తీసుకుంటాం. ఎందుకంటే కీ స్టార్ట్ చేసినప్పుడల్లా లో బ్యాటరీ అని చూపిస్తూ ఉంది అది. ఇన్ కేస్ సడన్గా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు ఆఫ్ అయిపోయింది అనుకోండి, కార్ స్టార్ట్ కాదు. అంటే దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా మాకు తెలియదు కార్ని. నైట్ అయితే మాకు అదే భయం పట్టుకుంది. మేము పడుకుందాం అని చెప్పేసి ఆపేసరికి ఆఫ్ చేద్దాం అనుకుంటే కీ బ్యాటరీలో అని వస్తుంది. అమ్మా అక్కడ అయిపోతే ఎట్లా అని అనిపించిందా? సరే, నువ్వు ముందు వెనక మనం లెఫ్ట్ సైడ్ నుంచి పోతాం, నేను మ్యాప్స్లో చూస్తాం. అంతే. ఇప్పుడు ఇవ్వండి, కార్ కీకి కూడా మేము బ్యాటరీ వేపిస్తున్నాం. రౌండ్ది అది ఉందా బ్యాటరీ? ఈ కార్ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర అయితే బ్యాటరీ లేదనమాట. మాకు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక వాచ్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని రండి అని చెప్పారు. కానీ అప్పటికే ఏంటంటే కార్ కీ ఉంటుంది కదా, మొత్తం తీసేసాం అనమాట. సో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్న బండి తీసుకొని వెళ్ళి నేను తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి మనం ఇప్పుడు మార్పించుకున్నాం అనుకోండి, ఇంకొక 1 year వరకు వేసుకుందాం. ఎందుకంటే కార్తో పాటు వచ్చేది కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుంది కదా. అది 1.5 year వచ్చిందంటే ఇది ఒక 1/2 year తీసేసినా కూడా 1 year వరకు అయితే ఇప్పుడు వస్తుంది కొత్తగా వేయించేది బ్యాటరీ. ఓరి నాయనో, బెంగళూరు దాటి వచ్చేసరికి సుక్కలు కనిపిస్తున్నాయి. పోండి, 10కి మేము ఎంటర్ అయినాం బెంగళూరుకి. ఇప్పుడు టైం చూడండి 2:40. దగ్గర 4.5 గంటలు పట్టింది. అందులో ఒక 10 నిమిషాలేమో ఇప్పుడు కార్ అది బ్యాటరీ వేద్దానికి ఆపినాం కార్ కీకి. ఇంకొక అర్ధ గంట సేపు 40 నిమిషాల సేపు తినడానికి. అంతే. ఇంకా ఇంత టైం పట్టింది, ఇంత ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఎటు చూసినా వెహికల్స్. దగ్గర మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర దాకా వచ్చినాం, అయినా కూడా ఎన్ని వెహికల్స్. ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు పెట్రోల్ చూడండి 218 ఉంది రేంజ్. ఇందులో కర్ణాటకలోనే ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో కొట్టిస్తే మళ్ళీ మనకి ఎక్కువ అవుతుంది, ఒక 500 ఎక్కువ అవుతుంది. బస్ వెనక జగన్ నాకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది 500 ఎక్స్ట్రా. ఎక్కడున్నామంటే కియా దగ్గర ఉన్నాం. అమ్మ, మన ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అంతా
పోయింది, ఫ్రీ అయిపోయింది. పోండి, బెంగళూరు నుంచి వచ్చేటోళ్ళందరూ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తుందా, ఎప్పుడు ఆంధ్ర వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండాలి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ భోగి. సో దీని తర్వాత ఇప్పుడు కొడైకెనాల్ రెడీ అయిపోయింది కదా, తర్వాత మన వాళ్ళు అడిగే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా సరే నెక్స్ట్ రైడ్ ఎక్కడికి అని చెప్పేసి. సో నెక్స్ట్ రైడ్ అవుతుందా లేదంటే నేను ఫ్లైట్లో వెళ్తానా, కార్లో వెళ్తానా, ఎట్లా వెళ్తాను అనేది ఇంకా నాకే క్లారిటీ లేదు. ఢిల్లీలో ఎంబసీకి వెళ్ళాలి, అదొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ముంబైకి వెళ్ళాలి, అదొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. గోవా వెళ్ళాలి, అక్కడ ఒక బ్రాండ్ మీటింగ్ ఉంది, అది ఇంపార్టెంటే. కేరళలో ఇంకొక బ్రాండ్ మీటింగ్ ఉంది, అది ఇంపార్టెంటే. ఇంటికి వెళ్ళాలి, ఇంకా వేరే ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళేది కూడా ఉంది. ఇంకా హైదరాబాద్లో కూడా ఒక 2-3 ఉన్నాయి కలిసే పనులు. దగ్గర దగ్గర ఒక 8-9 ఉన్నాయి. నాకు ఎటు వెళ్ళాలని అర్థం కావట్లేదు. మేబీ అది ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా వ్లాగ్ చేస్తా. నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది మీకు మన వ్లాగ్స్లోనే క్లారిటీగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా షిప్పింగ్ డీటెయిల్స్ కూడా నేను మన కమింగ్ వ్లాగ్స్లో అయితే చెప్తా. సో ఐ హోప్ ఈ కొడైకెనాల్ సిరీస్ మొత్తం కూడా మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఫాలో అయిపోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.